హాయ్ అండి. క్యారెట్, బీన్స్, కొబ్బరి ఇగురిని ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, తాలింపు గింజలు వేసి కొంచెం వేయించుకున్నాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొంచెం సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ మగ్గాక సన్నగా తరిగిన పావు కిలో బీన్స్, సన్నగా తరిగిన పావు కిలో క్యారెట్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో బీన్స్, క్యారెట్ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారం వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, ముక్కలు చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం కరివేపాకు, రుచి చేసి తగినంత సాల్ట్ వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ ఇగురు చపాతీ, పుల్కా, రైస్, రసంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.